ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. తిరుమలలో అన్నమయ్య నివసించినటువంటి ఇల్లు ఏమైంది? అన్నమయ్య విగ్రహం ఏమైంది? ఆ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఏమైంది? ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఎవరు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతులు మాత్రమే ఎందుకు పోరాడుతున్నారు? తిరుమలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, భక్తులు కావచ్చు, అసలు అన్నమయ్య గురించి ఎందుకు మర్చిపోయారు? అన్నమయ్య అనేవాడు లేకుంటే ఈరోజు మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి భక్తుల్లో అంత ప్రాచుర్యం ఉండేదా? అన్నమయ్య లేకపోతే, అన్నమయ్య లేని వెంకటేశ్వర స్వామిని, అన్నమయ్య కీర్తన లేని వెంకటేశ్వర స్వామిని ఏ భక్తుడన్నా ఊహించగలుగుతాడా? నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుకుందాం, ధర్మాన్ని రక్షించుకుందాం. విషయంలోకి వస్తే, ఈ రోజున ఉదయం ఒక